Hi, I am Dr. Shyam Prasad Vamsi, Consultant Surgical Gastroenterologist, Medicare Hospital, Srikakulam. ఇవాళ నేను చెప్పే టాపిక్ కామన్గా మనం మీ రొటీన్గా డే టు డే ప్రాక్టీస్లో చూసేదండి గాల్ బ్లాడర్ స్టోన్స్. సో చాలామంది అడుగుతుంటారు, ఈ స్టోన్స్ వస్తే మనం ఏం చేయాలి, సర్జరీ చేసుకుంటే బెటరా లేకపోతే మెడిసిన్స్ వాడుకోవాలా అని చెప్పి. సో సాధారణంగా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ నుండి మనం రొటీన్గా కొంతమంది స్కాన్ చేసుకున్నాం అనుకోండి, 80% ఆఫ్ పీపుల్లో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటాయండి, 80%లోనే. సో వాళ్ళందరికీ మనం సర్జరీ అనేది అడ్వైస్ చేయమనుకుంటున్నాం. సో మనం సర్జరీ అనేది ఎవరికి అడ్వైస్ చేస్తాము అంటే, కొంతమందికి సివియర్గా గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ ఉంటాయి. లైక్ ఈ మనం అబ్డామిన్ ఉందనుకోండి, పొట్ట, దీన్ని ఒక 4 భాగాలుగా డివైడ్ చేస్తే మనం ఈ కుడిపక్క రైట్ సైడ్ అప్పర్ అబ్డామిన్ దగ్గర మనకి పెయిన్ ఎక్కువగా వస్తుంటుంది. ఇప్పుడు ఏదైనా స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు కానీ, ఆయిల్ ఫుడ్స్ కానీ, డీప్ ఫ్రైస్ తిన్నప్పుడు కానీ పెయిన్ వచ్చినా, లేదా జాండిస్ వచ్చినా, గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నా సరే, ఇలాంటి వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారనమాట. వాళ్ళకి ఏదో ఆ ట్యాబ్లెట్స్ వేసినప్పుడు వాళ్ళకి సిమ్టమ్ రిలీఫ్ ఉంటుంది తప్ప అది పర్మనెంట్ సొల్యూషన్ కాదనమాట. సో అలాంటి పేషెంట్స్కి మనం సర్జరీ అనేది డెఫినెట్గా అడ్వైస్ చేస్తాం. ప్లస్ ఇంకొంతమందిలో ఆ స్టోన్స్ అనేవి స్లిప్ అయిపోయి కామన్ బైల్ డక్ట్ అంటారు, అంటే పిత్తాశయం నుంచి పిత్తనాళంలోకి స్లిప్ అవుతాయి అనమాట. ఇప్పుడు అలాంటప్పుడు మాత్రం డెఫినెట్గా పేషెంట్కి జాండిస్ రావడం కానీ, ఫీవర్ విత్ చిల్స్ అంటే జ్వరంతో పాటు చలి వణుకు రావడం, ప్లస్ సివియర్గా అబ్డామినల్ పెయిన్ రావడం, సో ఇలాంటి వాళ్ళకి కంపల్సరీగా మనం గాల్ బ్లాడర్ సర్జరీ మనం చేసుకోవాలన్నమాట. సో గాల్ బ్లాడర్ సర్జరీ చేస్తే అంటే ఎంత రిలీఫ్ ఉంటుంది అంటే, డెఫినెట్గా 99% ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ ఏంటంటే గాల్ బ్లాడర్ స్టోన్స్కి ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా సర్జరీ చేసుకుంటేనే 99% రిలీఫ్ వస్తుంది అనమాట. సో ఈ సిమ్టమ్స్ కూడా మోస్ట్ అంటే ఎప్పుడు మనం 100% అని ఎవరికి మనం చెప్పలేము. అందుకే 99% అంటే ఇంకా ఆల్మోస్ట్ క్యూర్ అనే మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంతేగాని ఈ సర్జరీ కూడా మనం ఇప్పుడు ఒకప్పుడు అంటే ఓపెన్ సర్జరీ మనం చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ల్యాప్రోస్కోపీ ద్వారా చిన్న చిన్న హోల్స్ పెట్టి మార్నింగ్ సర్జరీ చేస్తే మ్యాక్సిమం ఈవినింగ్ కానీ లేదా నెక్స్ట్ రోజు మార్నింగ్ కానీ మనం డిశ్చార్జ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.